మళ్లీ అధికారంలోకి రాదని తాను చెప్పినట్టు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జూపల్లి. ఈ మాటను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అంటున్న జూపల్లితో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సీఎం ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న అచ్చంపేటలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును అడ్డుకోవడంలో విఫలమైందని చెప్పంటున్నారు. ఈ విషయంలో మనతో మాట్లాడడం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ కేటీఆర్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? పదే పదే కాంగ్రెస్ పార్టీ చేతగాంతనని అనే పద్ధతి చూపుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాట కూడా ఏదో అబద్ధాలు మాట్లాడి మసిబూసి మారడికాయ చేసి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్ప ఆయన మాట్లాడింది ఏది కూడా వాస్తవం కాదు. ఆల్మట్టి విషయానికి సంబంధించి అంటే కృష్ణా నది జలాల వాటాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ పరంగా కర్ణాటక ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం కొనసాగుతున్నాయి. అది మీకు కనపడాలని లేదు. అది అంతర్గతంగా మాట్లాడే విషయాలు. ఈ కృష్ణా నదీ జలాల వాటా పైన కానీ గోదావరి జలాల వాటా పైన కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు లేని హక్కును మన వాటా కృష్ణా నదీ జలాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతం లెక్క ప్రకారం సుమారుగా మనకు 69% రావాలి. మనకు సుమారుగా వాళ్ళకు వచ్చేది 31%. దానికి భిన్నంగా మీరు 211 టీఎంసీలు తెలంగాణ తీసుకొని 513 వాళ్ళకి ఇచ్చిన 10 సంవత్సరాల సంతకాలు పెట్టిన మీరు ఒప్పందం చేసుకున్నారు అంటే ఇదే సాక్ష్యం. సో కాబట్టి కృష్ణా నది జలాలపైన మాట్లాడేటువంటి నైతికత మీకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇప్పుడు ఎంట్రీ రేవంత్ రెడ్డి పులి కాదు అని. ఎవరు పులి అనేది అంటే పంజా విసిరితేనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి గరిచింది, కుప్పగూలింది, మర్చిపోయినరు. మళ్ళీ మీకు రేపు మళ్ళా పంజానే రేపు స్థానిక సంస్థలు కూడా విస్తృతం కనపడుతుంది. మీరు రికవరీ కాకుండా. 3వది, నోరు తెరిస్తే అబద్ధాలు. నేను చెప్తున్నా, నేను మాట్లాడని మాటను వ్యక్తిగతంగా మీరు మరోసారి గెలవనని చెప్పినటువంటి ఆదిలాబాద్ మాట్లాడిన మాటలు కోట్ చేస్తున్నారు పదే పదే. ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదని మీరే అన్నారని చెప్పి ఆయన అంటున్నారు. దానికి నేనేమంటున్నా, ఈ దొంకదిరుగుడు మాటలు ఇవన్నీ ఎందుకు? ఎదురెదురుగా మీరు మైక్ తీసుకుని నేను మైక్ తీసుకుంటా మీ అందరి సమక్షంలో 10 నిమిషాలే కదా. నేను ఆ మాట అన్నట్టయితే నీ సమక్షంలోనే నేను రాజీనామా, నా ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రేపే రాజీనామా చేస్తా. మరి అబద్ధమని నువ్వు మాట్లాడితే అబద్ధం అని చెప్పని నీకు ఆ నిజాయితీ ఉంటే నిన్నేం రాజీనామా కోరతలేను, నిన్నేమి రాజీనామా చేయమని కోరతలేను. నాది పొరపాటు చెప్పినా నేను మాట్లాడింది తప్పు, జూపల్లి గారు మాట్లాడింది వక్రీకరించి మాట్లాడి ఒక మాట చెప్తే చాలు కదా. అది వాస్తవమైతే ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడింది 20 సంవత్సరాల నుంచి కొల్లాపూర్ గురించి నేను ఏ రోజు కూడా హామీ ఇవ్వలేదు. అయినా కూడా ప్రజలు నన్ను గెలిపించిండ్రు, నిజాయితీగా పనిచేస్తే కష్టపడి పనిచేస్తానని మాట్లాడాను. దాన్ని తీసుకొచ్చి అతికిచ్చి వచ్చే 10 సంవత్సరాలని చెప్పని మాట్లాడితే ఇంతకంటే దిగజాడు రాజకీయం ఉంటుందా? అందుకే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా మాట మార్చేటోని కాదు, అబద్ధాలు చెప్పేటోని కాదు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం. మీరు ఆ ధైర్యం ఉంటే అచ్చంపేట అన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడు కదా, ఒక దాంతో తెలిపోతుంది కదా నువ్వు కరెక్ట్ నేను కరెక్ట్ అనేది. రాజకీయ పబ్బం కోసం వాళ్ళ కార్యకర్తలు నిలుపుకోవడం కోసం మాట్లాడే అబద్ధపు ప్రచారాలు తప్ప వాస్తవాలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, బాకీ పడ్డదని చెప్పేసి బాకీ కార్డును పదే పదే ప్రదర్శిస్తున్నారు. దాన్ని ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాకీ పడ్డరు. ఎంత బాకీ పడ్డారు అంటే ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల బాకీ. ఎందుకంటే 8 లక్షల కోట్లు, సుమారుగా 3 కోట్ల పైచిలకు జనాభా. ఇవి ఇంకా ఉన్నాయి, అవినీతి ఉన్నవి, లెక్కలు ఉన్నవి, పొలాలు భూములు దారాదేశం ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఇంకా దానికి అంత మించిపో తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎవరు బాకీ పడ్డరు అనేది పోయిన ఎన్నికల్ని మీరు బాకీ పడ్డరనే కదా తప్పుడు పరిపాలన చేసి బాధ్యతారహిత పరిపాలన చేసినందుకే కదా ప్రజలు మిమ్మల్ని గోడకేసి కొట్టింది. లోకల్ బాడీ ఎలా ఉండొచ్చు? లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే సమస్య లేనే లేదు. 100%
ముమ్మాటికి వచ్చే 10 సంవత్సరాల 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. థ్యాంక్ యూ. వచ్చే 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. కేవలం కేటీఆర్ తన వ్యక్తిగత కక్షతోటి ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను అనని మాటలు అన్నట్టుగా కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. దానికి నేను ఓపెన్గా మాట్లాడి రాజీనామా కూడా సిద్ధమని చెప్పేసి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.